పెద్దలు మోటర్ ఆండ్రూస్ గారి యొక్క ఆదరణ కూడికకు నన్ను కూడా ఆహ్వానించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నీతివంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు అనేటువంటి నానుడిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి కీర్తిశేషులు మోటర్ ఆండ్రూస్ గారిని జ్ఞాపకం చేసుకోవటం మన అందరికీ కూడా చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయమని నేను తెలుస్తున్నాను. యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టిలో ఎంతో విలువైంది. ప్రెషస్ ఇన్ ది సైట్ ఆఫ్ ది లార్డ్ ద డెత్ ఆఫ్ హిస్ సర్వెంట్స్. ఇదే విషయాన్ని మరొక వెర్షన్లో ఈ విధంగా చెప్పబడింది. ప్రెషస్ ఇన్ ది సైట్ ఆఫ్ ది లార్డ్ ది డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్. సెయింట్స్ అంటే పరిశుద్ధులు. ఈ రెండవ కోవకు, సెయింట్స్ కోవకు చెందినటువంటి వ్యక్తి కీర్తిశేషులు మోటర్ ఆండ్రూస్ గారు. మోటర్ ఆండ్రూస్ గారు మరి చాలా గొప్ప వ్యక్తి. మన మధ్యలో లేకపోవడం మరి చాలా విచారం. ఆయనతో నాకు సన్నిహితమైనటువంటి పరిచయం ఉంది, సంబంధం ఉంది. ప్రభు ఆయనతో నడిచినటువంటి అవకాశం కూడా నాకు దేవుడు అనుగ్రహించాడు. ఆండ్రూస్ గారు నాకు అత్యంత ప్రియమైనటువంటి స్నేహితుడు, నా సహచరుడు. చాలా భక్తి కలిగినటువంటి వాడు, దేవుని యందు భయం కలిగినటువంటి వ్యక్తి. మందిరాన్ని ఎప్పుడూ విడువక దేవుని ఆరాధించేటువంటి మరి విశ్వాసి. ఆదివారం మందిరంలో ఆయన నేను ప్రక్కనే కూర్చొని దేవుని స్తుతించేటువంటి అవకాశం ప్రభువు మాకు అనుగ్రహించాడు. చూడ చక్కనివాడు, చక్కని దుస్తులు, పంచికట్టు అందరినీ ఆకట్టుకునేట్టు ఉండేవి. తెల్లటి దుస్తులు అందరినీ ఆకర్షించేవి. చాలా మెజెస్టిక్గా ఉండేటువంటి వ్యక్తి. వినయము, విధేయత ఆయన యొక్క ముఖ్య లక్షణాలు. మితభాషి, మంచి స్నేహశీలి, మర్యాదస్తుడు. మందిరానికి వచ్చిన వెంటనే 2 నిమిషాలు నిలబడి దేవుని ప్రార్థించేవాడు. ఆయన కేథలిక్ విశ్వాసానికి చెందినప్పటికీ కూడా మరి ప్రొటెస్టాంట్ విధానంలో ఆయనకి పూర్తి నమ్మకం ఉంది. మరి దేవుని ఆరాధించడంలో మరి ఎటువంటి అభ్యంతరం లేనటువంటి మరి వ్యక్తి. మంచి ఉపాధ్యాయుడిగా మనకు సేవల్ని అందించాడు. చక్కని కుటుంబం, అందరూ పద్ధతి కలిగిన వారే. మా గిడియన్ ఇంటర్నేషనల్ పరిచర్యలో చురుకుగా పాల్గొంటూ ఉండేవాడు. FOG ఫ్రెండ్ ఆఫ్ గిడియన్గా ఆయన మా యొక్క జాబితాలో ఉన్నాడు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. దేవునికి మరి కానుకలను గిడియన్ సేవ అభివృద్ధి చేయడానికి విరివిగా ఇచ్చేటువంటి వ్యక్తి ఆయన. ఆయన కుమార్తె కీర్తి, అల్లుడు విజయబాబు గారు మరి మా క్యాంప్కి అధ్యక్షులుగా ఉండటం మాకు చాలా సంతోషం. కీర్తి క్యాంప్ ఆక్సిలరీ ప్రెసిడెంట్గా, అదేవిధంగా విజయబాబు మరి క్యాంప్ ప్రెసిడెంట్గా వారి సేవలు అందిస్తున్నారు. వారి సేవలు మరి క్యాంపుకి ఎంతగానో గిడియన్ పరిచర్యను ప్రభు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మరి మనవడు జీవన ప్రభాకర్, మనవరాలు దివ్యకు తాతగారంటే ఎంతో ప్రేమ, ఎంతో గౌరవము. ఆయన కూడా వారిని ఎంతగానో ప్రేమించాడు, ఆశీర్వదించాడు. అందుకే దేవుడు వారిని ఉన్నత స్థితిలో మరి ఉంచాడు. మంచి విద్యను వారికి మరి దేవుడు అనుగ్రహించాడు. ఉద్యోగాలు కూడా అనుగ్రహించాడు. దేవుని నామానికి స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మన మధ్యలో లేని లోటు ఎంతైనా మరి విచారించదగ్గరది. కుమార్తె ఆయన యొక్క వృద్ధాప్యంలో ఎంతగానో ఆదరించి మరి గౌరవించి చేసినటువంటి సేవలు అమోఘమని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కూడా లేదు. అనునిత్యము తండ్రి యొక్క ప్రేమను చూపి ఆయన ప్రక్కనే ఉంచుకొని చక్కని సేవలు
అందించినటువంటి కుమార్తెగా మన కీర్తిని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకు సహకరించినటువంటి అల్లుడు గారైన కైరా విజయబాబు గారు కూడా అభినందనీయులు. ఆండ్రూస్ గారు మన మధ్యలో లేనప్పటికీ కూడా నౌ హీ హ్యాస్ గాన్ టు బీ విత్ ది లార్డ్. దేవుని సన్నిధిలో సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ సెలెస్టియల్ బ్యూటీ ఆఫ్ అవర్ లార్డ్ గాడ్. అటువంటి ఘనత మరి స్థితి దేవుడు ఆయనకి ఇచ్చాడు. హీ హ్యాస్ గాన్ టు బీ విత్ ది లార్డ్. మన మధ్యలో లేనప్పటికీ కూడా ఆయన యొక్క గొప్ప విషయం, ఆయన చేసిన సేవలు మరి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నాయి. అందరికీ కూడా మరి మోడల్గా ఉన్నాయని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తాను. దేవుడు దీర్ఘాయువును ఆయనకు అనుగ్రహించాడు. ఓవర్ 90 years అంటే మంచి బలవంతుడికే అటువంటి స్థితి కలుగుతుంది. దేవుడు వారికి దీర్ఘాయువును, లాంజివిటీ ఆఫ్ లైఫ్ మరి దయచేశాడు. మనం దుఃఖించవలసినటువంటి పని ఏమీ లేదు. కుటుంబ సభ్యులందరికీ కూడా ఆదరణ కలగాలని, వారికి అన్నిటి బాష్ప బిందువులను మరి దేవుడు తుడిచివేయాలని, వారికి కావలసినటువంటి ఆదరణ మరి కన్సలేషన్ అండ్ కంఫర్ట్ దేవుడు అనుగ్రహించాలని, ప్రత్యేకంగా గిడియన్స్ ఇంటర్నేషనల్ ఉయ్యూరు క్యాంప్ తరఫున, ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరఫున నేను నా యొక్క ఆదరణ వాక్యాలు నేను తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన లేని లోటు మరి ఎవరు కూడా పోడ్చాడినది. ఇట్ ఈస్ ఎ గ్యాప్ దట్ కెనాట్ బి ఫిల్డ్ బై ఎనీ వన్ అని నేను అనుకుంటున్నాను. మరి పెద్దవారైనా మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా మనం ఎంతగానో ఆయన యొక్క మాదిరిని మనం అనుసరించాలని కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ, మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.